హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వేదిక్ మ్యాథ్స్. ఇప్పుడు మనం ఈ హెచ్సిఎఫ్ అనేది సెకండ్ టైప్లో ఎలా చేయాలి అని మనం చూద్దాం అనమాట. ఆల్రెడీ ఫస్ట్ టైపు లిస్టింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో చెప్పాను, 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఏ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఏ ఎగ్జాంపుల్స్ అంటే ఆ మెథడ్కి ఈ మెథడ్కి వేరియేషన్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి మళ్ళీ ఏ సమ్స్ నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇది సెకండ్ టైప్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా? HCF of 12 and 18 by using prime factorization. ఓకేనా? ఆ మెథడ్లో చేస్తున్నాను నేను. అంటే ఈ ఇచ్చిన ఈ 12, 18 మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. ఏం చేయాలి? స్ప్లిట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ నేను రాసుకున్నా ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేయాలి? ఈ 12ని మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్లో స్ప్లిట్ చేసుకోవాలి. 12ని ఫస్ట్ మనం 2తో డివైడ్ చేస్తాను నేను. 2తో డివైడ్ చేస్తే 6 వచ్చింది. మళ్ళీ ఆ 6ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తున్నా, ఆన్సర్ 3 వచ్చింది. అంటే సేమ్ ఇక్కడ రాసుకుంటున్నా, ఇది 2 ఇంటూ ఇది 2 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది పవర్స్ ఎన్ని ఉన్నాయి? 2s 2 ఉన్నాయి కాబట్టి దీన్ని మనం 2/2 ఇంటూ 3/1 అని చెప్పి రాసుకుంటున్నాం. 2s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 3s ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి 3/1 అని చెప్పి రాసుకున్నాం. నెక్స్ట్ వన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. సేమ్ ఇలాగే 18ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్లో స్ప్లిట్ చేసుకుంటే 18ని 2తో డివైడ్ చేస్తే 9 వచ్చింది. మీరు 9ని 2తో డివైడ్ చేయలేము కాబట్టి 3తో డివైడ్ చేస్తున్నా. 3 3s ఆర్ 9. నెక్స్ట్ ఇది వచ్చింది ఎంత? 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 2s ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, 2/1. నెక్స్ట్ 3s ఎన్ని ఉన్నాయి? 3s 2 ఉన్నాయి కాబట్టి 3/1. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ రాసుకునేప్పుడు ఏం రాసుకుంటాం అంటే లోయెస్ట్ పవర్ రాసుకుంటాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎల్సిఎం చేసేటప్పుడు సేమ్ ఇదే మెథడ్ చేసి అక్కడ హైయెస్ట్ పవర్ రాసుకుంటాం. ఇక్కడ మనం లోయెస్ట్ పవర్, హెచ్సిఎఫ్లో లోయెస్ట్ పవర్ రాసుకుంటాం. ఓకేనా? ఇందులో ఈ రెండిట్లోంచి లోయెస్ట్ పవర్ ఏది? ఇప్పుడు 2 పవర్స్లో తీసుకుంటే మనం ఇందులో 2/2 వచ్చింది, ఇందులో 2/1 వచ్చింది. ఈ రెండిట్లోంచి లోయెస్ట్ ఏది? 2/1 అనేది లోయెస్ట్. నెక్స్ట్ ఈ రెండిట్లో 3 ఉంది, 3/1, 3/2. ఈ రెండిట్లోంచి లోయెస్ట్ ఏది? 3/1 అంటే 2 ఇంటూ 3 దట్ ఈస్ 6. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. అంటే ఇందులో ఇది తీసుకున్నాం జస్ట్. ఓకేనా? అర్థమైందిగా మీకు? నెక్స్ట్ ఇదే సేమ్ ఇలాగే సెకండ్ సమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సెకండ్ మెథడ్, సెకండ్ ఎగ్జాంపుల్. ఇది కూడా ఫస్ట్ మనం దీన్ని ఏం చేసుకోవాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ 22 and 26. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 22. ఆ 22 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏందో రాసుకుంటాను నేను. ఓకేనా? ఈ 22ని ఫస్ట్ 2తో డివైడ్ చేస్తున్నా, 11 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దాన్ని అలాగే రాసుకోవాలి మనం. 2 ఇంటూ 11. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 26. ఈ 26 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవాలి? 26ని మనం ఫస్ట్ 2తో డివైడ్ చేస్తే 13. అంటే అది 13 టేబుల్ 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అలాగే రాసేసుకున్నాం యాజ్ ఇట్ ఈజ్. 2 ఇంటూ 13. ఇప్పుడు దీని యొక్క పవర్స్ ఏంటి? దీని యొక్క పవరు 1, దీని యొక్క పవరు 1, దీని యొక్క పవరు 1, దీని యొక్క పవరు 1. మనకి హెచ్సిఎఫ్లో వచ్చేటప్పటికి
కామన్గా ఉన్న వాటిని మాత్రమే పవర్స్ తీసుకుంటాం, కామన్గా లేకపోతే దాన్ని అలాగే వదిలేస్తాం. రెండిట్లో కూడా కామన్గా ఏదైతే ఉందో దాని యొక్క లోయెస్ట్ పవర్, కామన్గా ఉన్న దాంట్లో లోయెస్ట్ పవర్ తీసుకుంటాం. ఒకేలా దీనిని ఎలా రాసుకున్నాం అంటే ఒకవేళ మీకు అర్థం అవ్వడానికి, అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ రాసేసుకోవచ్చు మనం. ఈ రెండిట్లో నుంచి ఒకటే ఉంది 2^1 అంటే 2 డైరెక్ట్ రాసేసుకోవచ్చు. కానీ ఇంకోటి ఇక్కడ మనకి 13 అనే నెంబర్ లేకపోయింది కాబట్టి ఇక్కడ నేను 13^0 రాసుకుంటున్నా. ఇక్కడ 11 అనేది లేదు కాబట్టి 11^0 రాసుకుంటున్నా. రాసుకో అవసరం మనం, కానీ మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే ఇది చెప్తున్నాను నేను. 13 లేదు కాబట్టి 13^0 అంటే 1 కదా. నెక్స్ట్ 11^0 అంటే అక్కడ 11^0 అన్న 1, 13^0 అన్న 1, ఎనీథింగ్^0 అన్న 1. ఈ ఫార్ములా యూజ్ చేసి a^0 a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈ ఫార్ములా యూజ్ చేసి ఇప్పుడు మనం తీసుకుంటే ఈ రెండిట్లోంచి లోయెస్ట్ ఏది పవరు? 2^1 వచ్చింది ఆల్రెడీ. ఈ రెండిట్లోంచి లోయెస్ట్ ఏది? ఇదే కాబట్టి 11^0 రాసుకుంటాం. మళ్ళీ ఈ రెండిట్లోంచి లోయెస్ట్ పవర్ ఏది? 13^0 అంటే 2^1 అంటే 2, 11^0 అంటే 1, 13^0 అంటే 1 అంటే 2 వచ్చింది ఆన్సర్. అంటే జస్ట్ అంటే ఇది రాసుకోకల్లా రెండిట్లో కూడా కామన్గా ఉన్నదాన్ని బట్టి మనం మాట్లాడుకున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ HCF ఆఫ్ 22 and 26 అంటే ఎంత వచ్చింది మనకి? 2 అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇందులో ఇది ఒకటి కామన్గా ఉంది, ఈ రెండే కామన్గా ఉన్నాయి. ఆ రెండింటిలోంచి సేమ్ పవర్ కాబట్టి రాసేసుకున్నాం మనం డైరెక్ట్గా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు సమ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.